Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే చెప్పుకోబోతున్నాము. ఏపీ 10th క్లాస్ కి సంబంధించి 2025-26 లో రాబోవు గ్యారంటీ క్వశ్చన్ గ్రాఫ్. గమనించండి, ఈ వీడియో నేను లైక్ చేయమని మాత్రం చెప్పను. ఎందుకు అంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నేను చెప్పకపోయినా మీరే లైక్ చేస్తారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే వీడియో అంత అద్భుతంగా ఉంటుంది. చాలా మంది విద్యార్థులు గ్రాఫ్ చేయలేకపోతున్నారు, చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం నేను ఈజీగా ఒక్కసారి మీరు చూస్తే ఖచ్చితంగా గ్రాఫ్ వేయగలిగేటట్లు మీకు ఈ గ్రాఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయని అవసరం లేదు. చూడండి, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గ్రాఫ్ మీరు మిస్ చేసుకోకూడదు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకూడదు. కంప్లీట్గా చెప్తాను. ఇందులో నేను మీకు ఫస్ట్ గ్రాఫ్ వేసే పద్ధతి చెప్తాను. తరువాత గ్రాఫ్ను సాల్వ్ చేయటం యాక్చువల్గా అవసరం లేదు, కానీ గ్రాఫ్ సాల్వ్ చేస్తే చాలా మంచిది. అది ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. ముందు అంటే 8 మార్క్స్ ఎలా రావాలని మీకు ఈజీ మెథడ్ ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత గ్రాఫ్ సాల్వ్ చేయడం షార్ట్ కట్ కూడా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ క్లాస్ విన్నాక మీకు గ్రాఫ్ ఈజీగా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి గ్రాఫ్ అనేది గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన ఫస్ట్ పేపర్లో గ్రాఫ్. ఇది విన్నాక మీరు సెకండ్ గ్రాఫ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆన్సర్. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినడం. వెరీ ఈజీగా చెప్తాను. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలమ్మా. ఫస్ట్ ఏం ఈక్వేషన్ ఇచ్చాడు? x - y + 1 = 0. ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి అంటే టేబుల్ డ్రా చేయాలి. టేబుల్ ఎలా డ్రా చేస్తామంటే ఒకసారి చూడండి. x అండ్ y వాల్యూస్ మీకు డీటెయిల్డ్ గా రావాల్సి ఉంటుంది. చూడండి, క్లియర్ కట్ గా గ్రాఫ్ చాలా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇది x, ఇది y అమ్మ. అలాగే సెకండ్ గ్రాఫ్ తీసుకోండి. 3x + 2y - 12 = 0. దీనికి కూడా సేమ్ గ్రాఫ్ అనేది టేబుల్ అనేది వేద్దాం. చూడండి, ఓకే. ఇక్కడ మరలా సేమ్ x, y. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడుతున్నది ఇక్కడ టేబుల్ వేయడం కోసమే. అంటే ఎక్స్కి ఏ వాల్యూ తీసుకోవాలి, వైకి ఏ వాల్యూ తీసుకోవాలి అని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కన్ఫ్యూజ్ మీకు లేకుండా ఇప్పుడు గ్రాఫ్ అని చెప్తాను, వినండి. జనరల్గా గ్రాఫ్కి 3 వాల్యూస్ మనం తీసుకున్నట్లయితే గ్రాఫ్ నీట్గా వస్తుందమ్మా. చాలా మంది చెప్తారు 5 వాల్యూస్ తీసుకోవాలి, 10 వాల్యూస్ తీసుకోవాలి, ఇలా. అది తప్పు. గ్రాఫ్ అనేది లైన్, స్ట్రెయిట్ లైన్ అంటే మనకు అర్థమేంటమ్మా? స్ట్రెయిట్ లైన్ రావాలి అంటే మినిమం 2 పాయింట్స్ మనకు చాలు. 2 పాయింట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్. వూ కెన్ డ్రా స్ట్రైట్ లైన్. కాబట్టి 2 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ గ్రాఫ్ నీట్ గా రావాలంటే 3 పాయింట్స్ తీసుకుంటే బెటర్. అంతేగాని 3 తీసుకోవాలని రూల్ లేదు. సో ఒక గ్రాఫ్, స్ట్రెయిట్ లైన్ యొక్క గ్రాఫ్ డ్రా చేయడానికి మనకి ఎన్ని వాల్యూస్ కావాలి? 2 వాల్యూస్ సరిపోతుంటాయి. కానీ గ్రాఫ్ నీట్ గా రావాలంటే 3 వాల్యూస్ తీసుకోవాలి. ఆ 3 వాల్యూస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కేవలం 2 వాల్యూస్ తోనే నేను గ్రాఫ్ చెప్తాను. అది అయిపోయాక 3 వాల్యూస్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి చివరి వరకు క్లియర్ గా వినండి అమ్మా. చూడండి, చాలా మంది వాల్యూస్ ఏంటి తీసుకోవాలి ఇబ్బంది పడిపోతున్నారు. మరి వాళ్ళకి సింపుల్ గా చెప్పేస్తాను. మీకు 2 వాల్యూస్ తీసుకొని గ్రాఫ్ చెప్తాను. ప్రతి దానికి కూడా x వాల్యూ ఒకసారి 0 తీసుకోండి, y వాల్యూ ఒకసారి 0 తీసుకోండి, అంతే, అయిపోయాయి. ఈ 2 వాల్యూస్ మాత్రమే మీరు చేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. x - y + 1 = 0. ఇందులో ఫస్ట్ x కి 0 వేయండి అమ్మా. x ప్లేస్ లో 0 వేయండి ఫస్ట్. ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది చూడండి. x ప్లేస్ లో 0 - y + 1 = 0. ఓకేనమ్మా. ఇప్పుడు -y, ఇది 0 అయిపోయింది. +1 వాళ్ళకి వెళ్ళిపోతే ఏమవుతుంది? -1. ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్, y = 1. అంటే దాని అర్థం ఏంటమ్మా? x ప్లేస్ లో 0 వేస్తే మనకు y ప్లేస్ లో 1 వచ్చింది. హాయ్ గైస్, ఏపీ 10th క్లాస్ మెటీరియల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ 180, అలాగే అంటే విత్ ఆన్సర్స్తో 180, వితౌట్ ఆన్సర్స్ 150. ఈ విధంగా టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ కావాలంటే 400. అలాగే ఫిజిక్స్ యొక్క డీటెయిల్స్, బయాలజీ, సోషల్ అండ్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మెటీరియల్స్ ఓన్లీ కావాలంటే మీకు 549. అలాగే కాంబో ప్యాక్ కావాలంటే 599. సో కాంబో ప్యాక్ అంటే ఏంటి, టోటల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇవి అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అంతే, ఒక వాల్యూ అయిపోయింది. తరువాత ఈసారి మనం వైకి 0 వేద్దాం. చూడండి, వైకి 0 వేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే ఏమవుతుంది, ఎక్స్ వై ప్లేస్లో 0, మైనస్కి మైనస్ అమ్మ క్లియర్ కట్గా వేయాలి, +1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుండి ఎక్స్ ఇది మొత్తం 0 అయిపోయిందమ్మా, +1 అటు పంపించండి, -1. అంటే దీని అర్థం ఏమిటి, వై ప్లేస్లో 0 వేస్తే ఇగోండి వై ప్లేస్లో 0 వేస్తే మనకి ఎక్స్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఇంతేనమ్మా. ఈ 2 వాల్యూస్ మాత్రమే తీసుకోండి. మీకు ఏ గ్రాఫ్ ఇచ్చినా ఇవే తీసుకోండి అమ్మా. ఎక్స్కి ఒకసారి 0, వైకి ఒకసారి 0, ఏ గ్రాఫ్ ఇచ్చినా అలాగే తీసుకోండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పాయింట్లో వచ్చినా పర్వాలేదు మీకు. ఒకవేళ మీకు 2x - y + 3 = 0 ఉందనుకుందాం అమ్మా, అనుకుందాం. ఇప్పుడు వైకి 0 తీసుకుంటే ఏమవుతుంది, 2x - 0 + 3 = 0. ఇప్పుడు 2x +3 అలాగ వెళ్తే -3, x -3, 2 అనేది మల్టిప్లై చేస్తుంది బై డివిజన్ 3. అంటే 3/2 అంటే ఏంటమ్మా, 2 3, 2 1s are 2, 1.025 అంటే 1.5 వచ్చింది, పర్వాలేదు. పాయింట్లో కూడా తీసుకోవచ్చు. లేదు మీకు ఇలా 5/3 వచ్చింది, అప్పుడు కూడా తీసుకోవచ్చు పాయింట్లో. ఎలాగూ 3 5, 3 1s are 3, 3 1s are 3 తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా, 2 వస్తుంది. 0.0, 3 6s are 18, చాలు, 1.6 వరకు చాలు. ఈ విధంగా మనము గ్రాఫ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, వాల్యూస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం తీసుకున్నామమ్మా, ఇక్కడ అయిపోయింది. ఈ టేబుల్కి రండి. ఈ టేబుల్లో మనకి 3x + 2y - 12 = 0. ఫస్ట్ ఎక్స్కి 0 తీసుకోమని చెప్పని తీసుకోండి. ఎక్స్కి 0 తీసుకుంటే ఏమవుతుందమ్మా, 3 of x ప్లేస్లో 0 + 2y - 12 = 0. ఇప్పుడు 3 0s are 0 కాబట్టి 2y - 0 అమ్మా, 0 ప్లస్ ఇంకా కావాలంటే రాసుకోండి, 12 = 0. మనకి ఏ వాల్యూ అయితే కావాలో అది లెఫ్ట్ సైడ్ ఉంచాలి. ఇది 0 అయిపోయింది. మనకి y కావాలి కాబట్టి 2y - 12 విల్ బి +12 అవుతుందమ్మా. కానీ మనకి y కావాలి కాబట్టి 2 అటు పంపించండి, 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్. 2 1s are 2 6s are 12. అంటే x వాల్యూ 0 వేస్తే y వాల్యూ మనకి 6 వచ్చింది, ఒకటి అయిపోయింది. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి, xకి 0 తీసుకున్నాం కదా, yకి 0 తీసుకుందాం. yకి 0 అంటే ఇవ్వండి, y ప్లేస్లో 0 పెట్టేద్దాం. 0 పెట్టనమ్మా, దట్ ఎంప్లాయిస్ 3x + 2 of y ప్లేస్లో 0 - 12 = 0. That implies 3x, 2 zeros are 0 - 12 = 0. ఇప్పుడు మనకి ఏం కావాలి, 3x. సో x వాల్యూ కావాలి కాబట్టి -12 నాటి పంపించానమ్మా, +12. ఇప్పుడు మనకి x కావాలి కాబట్టి 3ని కూడా అటువైపు పంపించాలి. ఇది 12 అమ్మా, 12. x కావాలి కాబట్టి అంటే 3 నాటి పంపించేస్తే /3 అవుతుంది, మల్టిప్లై చేస్తున్నారు కదా డివిజన్. 3 4s are అంటే yకి 0 వేస్తే x ఎంత వచ్చిందమ్మా, 4 వచ్చింది. ఇది. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ మర్చిపోండి, మీరు థర్డ్ వాల్యూ మర్చిపోండి. థర్డ్ వాల్యూ ఏం తీసుకోవాలో చెప్తాను, అది ఖచ్చితంగా అది తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది గ్రాఫ్. బట్ అది తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. థర్డ్ వాల్యూ ఏం తీసుకోవాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. మనం సాల్వ్ చేశాక వచ్చినటువంటి ఆన్సర్ని తీసుకోవాలి. రెండింటిని సాల్వ్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తప్పు చేస్తున్నారు. కాబట్టి సాల్వ్ చేయడం రాకపోయినా పర్వాలేదు, అందుకే మీకు అది ఆపిస్తాను, లాస్ట్ లో చెప్తాను, నో ప్రాబ్లం, లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు సాల్వ్ చేయవలసింది కాకుండా జనరల్ గా ఈ 2 పాయింట్స్ తీసుకొని, సారీ అమ్మా, ఈ 2 పాయింట్స్ తీసుకొని మనకి గ్రాఫ్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ లో మనము ఏం చేద్దాము,
హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీకు తెలుసు, హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్. చూడమ్మా సెంటర్లో తీసుకోండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండకపోయినా లేకపోయినా పర్వాలేదు, బ్లాక్ తీసుకుందాం నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలని రూల్ లేదమ్మా, ఇక్కడ తీసుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. అండ్ వై యాక్సిస్ తీసుకుందాం, కొంచెం క్రాస్ వెళ్ళింది. ఇదిగోండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇంకా క్రాస్ వెళ్ళిందా? ఓకే సారీ అమ్మా, ఎగ్జాక్ట్గా తీసుకుందాం. ఓకే పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఎక్స్ యాక్సిస్, అలాగే వై యాక్సిస్ తీసుకుందాం, సెంటర్లో తీసుకోండి. ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాఫ్లో మనం లొకేట్ చేయాలి. ఎలా లొకేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ 0, 1 ఈ పాయింట్స్ కూడా లొకేట్ చేయడానికి చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ పడుతున్నారు. కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను వినండి అమ్మా. పాయింట్ 0, 1 అంటే ఎక్స్ యాక్సిస్ పైన 0 చూడాలి, వై యాక్సిస్ పైన 1 చూడాలి. కానీ ఎప్పుడైనా ఏదైనా కోఆర్డినేట్ 0 అయిపోతే, అంటే ఎక్స్ 0 అయిపోయింది అనుకోండి, ఎక్స్ని మర్చిపోండి, డైరెక్ట్గా వై పైన ఎంత ఉందో అక్కడికి వెళ్ళిపోండి. వై 0 అయితే వైని మర్చిపోండి, అంటే ఏ పాయింట్ అయితే 0 అవుతుందో అది మర్చిపోండి కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ 0 కంప్లీట్గా మర్చిపోండి, వై 1 అంటే 0, 1 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే వై యాక్సిస్ పైన ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వై పైన 1 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. సారీ ఇక్కడ పాయింట్స్ ఇంకా మీకు పెట్టలేదు కదమ్మా, పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ ఇవి 1, 2, 3, 4, 5, 6, 7 వరకు తీసుకోండి చాలు. -1, -2, -3, -4, -5, -1, -2, -3, -4, -5, -6, 1, 2, 3, 4, 5, 6. ఓకేనమ్మా, చూడండి. ఇంకా మీకు కావాలంటే ఇవ్వండి గీతలు ఏవైతే ఉన్నాయో డార్క్ గీతలు ఎక్కడైనా మాట దీని అర్థం. ఓకేనా, ఇవి మీరు ఇలా పెట్టవచ్చు, ఇలా పెట్టకపోయినా నో ప్రాబ్లం, ఇలా పెట్టినా ఓకే. ఇవి తీసుకోవాలి. ఇది 0, 0 ఇక్కడ నుండి ఇటువైపు ఏమో పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి, ఇటు నెగిటివ్ తీసుకోవాలి, పైకి పాజిటివ్ తీసుకోవాలి, క్రిందకి నెగిటివ్ తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా 0, 1. సో ఎక్స్ పైన 0 మీరు చూడవసరం లేదు, డైరెక్ట్గా వై పైన వెళ్ళిపోమని చెప్పాను. అంటే వై పైన 1 ఎక్కడ ఉందో చూసుకోండి. ఇగోండి వై పైన 1 ఇగోండి ఎక్కడ ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని అలా స్టార్ పెట్టుకోండి. చుక్క అంటే నీట్గా ఉండదు, స్టారే పెట్టండి. తర్వాత -1, 0 అంటే వై పైన మరి మనం చూడని అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్స్ పైన -1 చూస్తే సరిపోతుంది. ఎక్స్ పైన -1 ఎక్కడ ఉంది? ఇగోండి ఎక్స్ పైన -1, ఇగోండి ఈ విధంగా -1 చూడొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని డ్రా చేసేయండి అమ్మా, ఈ రెండింటిని కలిపేయండి. ఎలా కలుపుతాం చూడండి. ఈ రెండింటిని లైన్తో మనం కలిపినట్లయితే చూడండి, నిమిషం ఈ లైన్ తీసుకోవద్దు, ఈ లైన్ తీసుకోండి. ఈ లైన్తో కలపండి ఒకసారి, కలర్ మారదు. ఓకే, ఇక్కడ నుండి రెండు వైపులా పొడిగించాలమ్మా, ఇటువైపు కూడా పొడిగించాలి. యాక్చువల్లీ ఇగోండి ఇటువైపు కూడా ఈ విధంగా పొడిగించండి. పొడిగించేసి ఇలా యారో మార్కులు పెట్టుకోండి. ఓకేనా, సో ఒక లైన్ అయిపోయిందమ్మా మనకి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ 0, 6 అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం, ఎక్స్ పైన మనం చూడనవసరం లేదు, డైరెక్ట్గా వై యాక్సిస్ పైన 6 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవడమే. మనం వై యాక్సిస్ పైన 6 ఎక్కడ ఉందో చూడండి అమ్మా, ఇదిగోండి ఇక్కడ ఉంది 6, కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ స్టార్ పెట్టుకోండి, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? 4, 0 అంటే వై పైన 0 అంటే వై వాల్యూని మనం చూడనవసరం లేదు, డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ వాల్యూ 4, ఇగోండి ఎక్స్ వాల్యూ 4. ఇప్పుడు ఈ రెండింటిని డ్రా చేసేయండి అమ్మా. ఇగోండి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను చూడండి అమ్మా, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ విధంగా మొత్తం చివరి వరకు ఇలా డ్రా. మీరు స్కేల్ పెట్టాలి. చూడండి మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్కి మధ్యలో ఇలా స్కేల్ పెడతారు, స్కేల్ పెట్టి డ్రా చేస్తారు. ఇవతల వైపు కూడా పొడిగించండి లైన్, ఇది కూడా లైన్ పొడిగించండి. ఓకే, ఇప్పుడు దీనికి యారో మార్క్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనకి ఇది జాయినింగ్ పాయింట్, అంటే రెండింటికి మీటింగ్ పాయింట్ చూసుకోండి. ఇదే పాయింట్ ఇలా ఎక్స్ పైకి రండి, ఇక్కడ నుండి ఎక్స్ పైకి వస్తే 2, వై పైకి వస్తే 3 అంటే దాని అర్థం ఏంటమ్మా? పాయింట్ ఏంటి అది? 2, 3. ఇదే మన యొక్క సొల్యూషన్. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో? 2, 3 ఇది సొల్యూషన్. ఇప్పుడు మరలా మనం ఎడిషనల్గా ఏం చేయాలమ్మా? స్కేల్ రాయాలి. స్కేల్ అని రాస్తారు.
ఏంటి రాయాలి? ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఎంత తీసుకున్నామమ్మా? 1 యూనిట్ తీసుకున్నాము. అదే రాస్తారు. ఎక్స్ యాక్సిస్ పైన చూడండి, ఎక్కడ నుండి ఎక్కడికి 1 యూనిట్ తీసుకున్నాం అంటే ఇక్కడ నుండి 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్ కాస్త 1 యూనిట్ గా తీసుకున్నాం. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఈ విధంగా మాత్రమే మీరు రాయాలి. ఓకేనా? ఇంకెక్కడ మన సొల్యూషన్ లో రాయవలసింది ఏముందమ్మా? మనకి సొల్యూషన్ లో ఏం రాయాలి చూడండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 కామా వై ఇజ్ ఈక్వల్ టు 3. y is equal to 3. Therefore, solution is 2, 3 and రాసి విడిచిపెట్టేయడమే. ఇలా రాస్తే 8 మార్క్స్. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉందా? ఇంకా ఎవరికైనా గ్రాఫ్ రాదు అనే డౌట్ ఉందా? ఇప్పుడు చేయండి లైక్. ఇప్పుడు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇంకా అర్థం కాకపోతే సెకండ్ టైం రిపీట్ చేసుకోండి. ఇది వీడియో క్లాస్ కాబట్టి అండ్ రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి మరలా మీకు ఈజీగా అవుతుంది, మరలా చూసుకోవచ్చు. ఇదమ్మా, ఇలా చేస్తే మీకు చాలు. ఇంతకంటే కొంచెం డీటెయిల్డ్గా మీరు చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇలా చేస్తే చాలు. రాదు అనుకున్న వాళ్ళు ఇలా చేసేస్తే 8 మార్క్స్ పడతాయి. ఇలా కేవలం అంటే మీరు 3 బాక్సెస్ మీరు తీసుకోకండి. ఒకవేళ రావు అనుకుంటే 3 బాక్సెస్ మీరు తీసుకోవద్దు. కేవలం 2 బాక్సెస్ తీసుకొని మీరు చేయండి, సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ వాల్యూ ఏం తీసుకోవాలని చెప్పాను? సొల్యూషన్ అంటే ఎక్స్కి 2 వైకి 3 ఇలా సాల్వ్ చేసిన తర్వాత వచ్చింది. సాల్వ్ చెయ్యక ముందు ఎలా చేయాలనేది ఒకసారి చూడండి, చెప్తాను. దీనికి షార్ట్ కట్ కూడా చెప్తాను. ఓకేనా? థర్డ్ పాయింట్ అనేది షార్ట్ కట్ కూడా చెప్తాను. ముందు సాల్వ్ చేయడము జనరల్ గా చెప్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. మీకు ఈ రెండింటిని సాల్వ్ చేయడం చాలా పద్ధతులు ఉన్నాయి. ఇందులో మనకి ఈజీగా ఏం పద్ధతి తీసుకుంటారంటే, ఒక దాన్ని తీసుకుంటే ఏదో ఒక ఈక్వేషన్ ని ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో కన్ఫ్యూజ్ లేకుండా వై వాల్యూ తీసుకోండి అమ్మా. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ వాళ్ళకి వెళ్తే మైనస్ ఎక్స్, ప్లస్ 1 వాళ్ళకి వెళ్తే -1. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేసేయండి. మైనస్ తో మల్టిప్లై చేసి ప్లస్ అయిపోయింది, ఇది కూడా ప్లస్ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ అయిపోతుంది. అర్థమైందా? మొత్తం మైనస్ తో మల్టిప్లై చేస్తాము ప్లస్ రావడానికి. ఇప్పుడు ఈ y వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఎలా చేస్తాం చూడండి. 3x ప్లస్ 2 ఆఫ్ ఇగోండి ఈ y ప్లేస్ లో ఈ వాల్యూ రాయండి. x ప్లస్ 1 minus 12 is equal to 0. 3x plus 2 into 1 2x 2 into x 2x 2 into 1 2 minus 12 is equal to 0. 3x plus 2x ఏమో 5x minus 12 plus 2 అంటే -10 is equal to 0. మనకి 5x is equal to ఏమవుతుంది? -10 will be +10. x is equal to 10/5. 5 2s are. x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. అంటే x కి 2 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? ఇగోండి ఇక్కడ ఈక్వేషన్ మనకు ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 తీసుకున్నాం కదా, ఇక్కడ రాస్తాం చూడండి. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, x ప్లస్ లో 2 ప్లస్ 1 అంటే ఎంత వచ్చిందమ్మా? 3. ఇప్పుడు సరిపోయిందా? అంటే x కి 2 తీసుకుంటే y కి ఎంత వచ్చింది? 3. ఇక్కడ కూడా సేమే వస్తుంది, మీరు చేయని అవసరం లేదు. సెకండ్ ఈక్వేషన్ లో కూడా ఖచ్చితంగా అదే వస్తుంది. ఎందుకు అంటే దాని యొక్క సొల్యూషన్ కాబట్టి. అది ఫస్ట్ ఈక్వేషన్ లో మనం x ప్లేస్ లో 2 వేస్తే y లో 3 వచ్చింది కాబట్టి సెకండ్ లో కూడా x ప్లేస్ లో 2 వేస్తే y ప్లేస్ లో 3 వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి ఏమైందమ్మా? థర్డ్ వాల్యూ మనకి వచ్చింది. ఈ థర్డ్ వాల్యూ షార్ట్ కట్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. షార్ట్ కట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు జనరల్ గా చేద్దాము, ఆ తర్వాత షార్ట్ కట్ చెప్తాను అని చెప్పాను మీకు, కాబట్టి షార్ట్ కట్ ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఇప్పుడు ఈ 2 3 పాయింట్స్ అయితే ఎలా లొకేట్ చేయాలి మనం చెప్పండి. ఇగోండి డైరెక్ట్ గా 2, 3 దగ్గర పాయింట్ పెడతారు. పెట్టిన తర్వాత ఇగోండి 2, 3 దగ్గర పాయింట్ పెడతారు. అప్పుడు స్కేల్ తో ఈ 3 పాయింట్స్ ని ఇలా డ్రా చేస్తారు. ఆ తర్వాత ఈ 3 పాయింట్స్ ని ఇలా డ్రా చేస్తారు, అయిపోతుంది. 3 పాయింట్స్ అయితే గ్రాఫ్ చాలా నీట్ గా ఉంటుంది. వీలైతే ఇలా ట్రై చేయండి, ఇలా రాలేదు అంటే 2 పాయింట్స్ పెట్టి చేయండి. మరి ఇప్పుడు షార్ట్ కట్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి షార్ట్ కట్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. వెరీ సింపుల్. ముందు ఈ ఈక్వేషన్ ని ఏ ఫార్మాట్ లో రాయాలంటే x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు పంపించండి +1 ని -1 ఈ విధంగా మాత్రమే రాయాలి, చూసుకోండి. ఆ తర్వాత ఈ ఈక్వేషన్ తీసుకోండి. 3x ప్లస్ 2y -12 పంపించండి +12 ఈ విధంగా మాత్రమే మార్చి రాయాలి. ఇలా మార్చకుండా రాస్తే సొల్యూషన్ రాదు. షార్ట్ కట్. ఇప్పుడు జస్ట్ కోఎఫిషియెంట్స్ రాసాను అమ్మా. x యొక్క కోఎఫిషియెంట్ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, y యొక్క కోఎఫిషియెంట్ -1,
కాన్స్టెంట్ ఏమో -1, కాన్స్టెంట్ ఏమో -1. అయిపోయిందా? ఇప్పుడు సేమ్ ఇందులో కూడా అంతే. x యొక్క కోఎఫిషియంట్ 3, y యొక్క కోఎఫిషియంట్ 2, అలాగే కాన్స్టెంట్ ఏమో 12. ఇప్పుడు ఏం చేయాలి? x ఏం చేయాలో చూడండి జాగ్రత్తగా. x జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. ఇదిగోండి ఈ ఆర్డర్లో వెళ్ళాలి. ఇదిగో ఫస్ట్ ఇది, తర్వాత ఇక్కడ నుండి ఇది. అంటే y యొక్క కోఎఫిషియంట్ ని ఫస్ట్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలి, తర్వాత x కోఎఫిషియంట్ తో మల్టిప్లై చేయాలి. -1 × 12 -12 -1 × 12 -12 బై పెట్టియండి. బై పెట్టగా -1 × 3 -3 పెట్టిన వెంటనే పైన ఒకటి క్రింద ఒకటి మైనస్లు పెట్టేయండి. మైనస్లే పెట్టాలి, ఖచ్చితంగా మైనస్లు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. ఏం రాస్తున్నామమ్మా? x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ అటువైపు తీసుకెళ్ళి కాన్స్టెంట్, అటువైపు తీసుకెళ్ళి రాయాలి. x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ అటువైపు తీసుకెళ్ళి కాన్స్టెంట్. ఇప్పుడు x ఏం చేయాలి? ఈ y యొక్క కోఎఫిషియంట్ తో ఈ కాన్స్టెంట్ ని తర్వాత x ని మల్టిప్లై చేయాలి. కాన్స్టెంట్ నేమో పైన రాయాలి, x నేమో క్రింద రాయాలి. మరలా సేమ్ ఇటువైపు నుండి అటువైపు అనమాట. ఈ రివర్స్ లో మరొక కలర్ తీసుకుందాం. ఇటువైపు ఇలా ఫస్ట్ ఈ విధంగా వెళ్ళండి, తర్వాత ఈ విధంగా రండి. ఇలా రాసినట్లయితే నెక్స్ట్ వాల్యూ మనకు వస్తుంది. ఎలా చూడండి? 2 1s are 2 అంటే -2, 2 1s are 2 -2 బ్రాకెట్ పెట్టుకోండి. చూసుకోండి, 2 × -1 -2. ఓకేనమ్మా? బ్రాకెట్ పెట్టుకోవాలి క్లియర్ గా. తర్వాత 2 × 1 2, ఇగోండి 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి? x -12 -12 -(-) బై -3 -2 ఎంతమ్మా? -5. -3 -2 -5. ఇప్పుడు x -12 -2 అంటే -10 బై -5. ఇప్పుడు మైనస్ కి మైనస్ క్యాన్సిల్, 5 1s are 5 2s are. సో x వాల్యూ ఎంత వచ్చింది? x 2. ఇదిగోండి x 2. సరిపోయిందా? x వాల్యూ వచ్చిన తర్వాత y వాల్యూ చాలా ఈజీ. ఇందులో ఏదో ఒక ఈక్వేషన్ లో y వాల్యూ వేయండి అమ్మా. ఇక్కడ x వాల్యూ 2 వచ్చింది కదా, ఇక్కడ వేయండి. x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ x వాల్యూ కదా -2. ఓకే, x వాల్యూ 2 కదమ్మా. ఇగోండి 2. x వాల్యూ 2 వేయండి. -y -1. మనకి y కావాలి కాబట్టి y ని ఉంచండి. -y అటువైపు -1 ఉంది. ఈ +2 వాళ్ళకి వెళ్తే -2 అమ్మా. ఇప్పుడు ఏమైంది? -1 -2 -3 అయ్యింది. బోత్ సైడ్ మైనస్ క్యాన్సల్. y 3. ఇప్పుడు చూడండి సరిపోయిందా లేదా? ఇది షార్ట్ కట్ నచ్చిందా? ఇప్పుడు లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఇది మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో క్వశ్చన్. ఫస్ట్ అంటే 33లో ఏ క్వశ్చన్, బి అనేది వర్కింగ్ సమ్ ఉంటుంది, అది మీకు అవసరం లేదు, డైరెక్ట్ గా సమ్స్ నేర్చుకుని సరిపోతుంది. బిలో ఉన్న క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందని నాకు పెడితే సరిపోతుంది. పాయింట్లో వచ్చినా ఇదే విధంగా చేయాలి. ఒకసారి అది కూడా చెప్పేస్తాను చూడండి. పాయింట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1.3 వచ్చింది అన్నారు, దీన్ని ఎలా లొకేట్ చేయాలి చూడండి. 1.3 అంటే ఏం లేదమ్మా, ఇగోండి 1 3 అంటే ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇగోండి 5 ఉంటాయి లైన్స్. 3 అంటే 3 థర్డ్ లైన్ దగ్గర జస్ట్ ఇలా పెట్టాడమే. ఓకేనా? ఈ విధంగా పాయింట్స్ అయితే చూసుకొని పెట్టండి. గ్రాఫ్ అయితే అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. 1కి 2 సార్లు చూడండి. ఇది అర్థమైనట్లయితే ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి అలా షేర్ చేయడం వలన చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మనకి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ ఉండే 580+ మార్క్స్ అయితే వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మధ్యలో మీకు పెట్టడం జరిగింది. అలా ఎవరికైనా కావాలనుకున్నట్లయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు వస్తాను. బాయ్.